హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పొటాటో ఫ్రై చాలా సింపుల్గా అలాగే కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు బంగాళదుంపలు తీసుకొని ఉడకపెట్టానండి. ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట పొటాటో ఫ్రై. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఈ పొటాటో ఫ్రై సాంబార్ అన్నంలోకి, రసమన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఆయిల్లో చిటపటలాడనివ్వాలండి. 1 నిమిషం పాటు పోపు దినుసులు బాగా వేగిపోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. బంగాళదుంప ఫ్రైలో ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఆంధ్ర స్టైల్లో నేను చేస్తున్నాను. మా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేస్తారు. చిన్న ఫంక్షన్లో వేపుడైతే ఇలాగే చేసుకుంటామండి. సూపర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లిపాయి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు వేపుకోండి. అలాగే పొడుగ్గా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. దీనిలో పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి బంగాళదుంప ఫ్రైలో. మా సైడ్ అయితే ఎప్పుడైనా చిన్న ఫంక్షన్లు చేసుకుంటే దానికోసం అయితే మేము ఇంట్లోనే ఇలా చేస్తాము. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందామండి. ఒకసారి డిఫరెంట్గా ఇలా ఒకసారి చేయండి. టేస్ట్ అయితే మీకు నచ్చుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారనమాట. ఇలా ఒకసారి ఫ్రై చేయండి పొటాటో ఫ్రై. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత మనము స్పైసెస్ను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మసాలా పౌడరు, అలాగే కారము, పసుపు, కొంచెం ధనియాల పౌడర్ను కూడా ఇప్పుడే మనము తాలింపులో వేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆయిల్లో 1 నిమిషం పాటు ఈ కారం, అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేపుతాం కాబట్టి మనకి బంగాళదుంప ఫ్రై అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇది కొంచెం మాడిందంటే టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. అందుకే స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఈ తాలింపుని చక్కగా 2 నిమిషాల పాటు వేపేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకి చాలా మంచిదండి బంగాళదుంపలు. హెల్త్కి చాలా మంచిదన్నమాట. అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కూర ఏంటంటే ఈ బంగాళదుంప కూరనే ఎక్కువగా ఇష్టపడతారనమాట చిన్నపిల్లలైతే. ఒకసారి మనం వేసిన కారం, మసాలా అంతా దీనికి పట్టేటట్టుగా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకొని సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకున్నామంటే మనం వేసే కారం, మసాలాలు చక్కగా ఈ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నానండి. చక్కగా రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు కావాలనిపిస్తే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఎన్నో క్యాలరీలు అయితే ఉంటాయండి దీనిలో. పిల్లలకి చాలా మంచిదన్నమాట. రెడీ అయిపోయింది. మనము ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాము.
తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.